అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు తాళిబొట్టు. రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు. చదువుతున్నది దేవి. చూడగానే లైక్ చేయడం మర్చిపోకండి. మదన పాస్ అయ్యాడు నాన్న. పేపర్ తీసుకొని తండ్రి గదిలోకి వచ్చింది సత్యభామ. క్లాస్ వస్తుందా? మామూలు విషయంగానే చిరు సంతోషం ప్రదర్శించారు ఆయన. వాడికి రాకపోతే ఎవరికి వస్తుంది? చిరునవ్వు నవ్వాడు తండ్రి. ఈ మధ్య వాడు ఒక సాంఘిక సేవా కార్యక్రమాలంటూ తిరుగుతున్నాడు కదా, కొంచెం చదువుని అశ్రద్ధ చేస్తున్నాడు అని అనిపించింది. వాడెప్పుడు పుస్తకం ఖర్చుకొని కూర్చోగా చూడలేదు. అయితే క్లాస్ లేకుండా ఎప్పుడు పాస్ కాలేదు. వాడు ఏకసంధాగ్రాహి. మధ్యాహ్నం భోంచేసి పేపర్ కోసం బయటకు వెళ్ళిపోయిన మదన రాత్రి పడ్డాక కానీ ఇంటికి రాలేదు. పరీక్ష తప్పిన వాడికి అతడి ముఖ వైఖరికి అంత తేడా లేదు. ఆనంద సమయంలో ఎగిరి గంతులేయడం, దుఃఖ సమయంలో విచారంతో కుంగిపోవడం అతడి స్వభావం కాదు. అతడెప్పుడూ గుంభనంగా మౌనంగా ఉంటాడు. అయితే మిగతా కుటుంబ సభ్యుల్లో కూడా స్తబ్దత, గంభీరత నిండిపోయాయి. అతడిని చూస్తూనే ఎవ్వరూ పరీక్ష ఫలితాల సంగతే ఎత్తలేదు. తల్లే భోజనాల దగ్గర కదిపింది. ఇంత తెలివైన నా తండ్రిని పైకి చదివించే స్తోమత లేకుండా పోయింది. క్లాస్ వచ్చిందని మురిసిపోవడానికి కూడా లేదు. బాగా సిరి సంపదలున్న ఆ రోజుల్లోనైనా అలవాటుగా కరిగిపోయిన కలిమి గురించి, గత వైభవం గురించి ఆవిడ వాపోవడం మొదలుపెట్టి పెట్టకమునిపై భోజనం ముగించి వెళ్ళిపోయాడు మదన్ షర్ట్ వేసుకుని వెళ్ళిపోతున్న మదన్ తండ్రి పిలుపు విని గదిలోకి వచ్చాడు. ఇక ముందు సంగతి ఏం ఆలోచించావు బాబు? ఎక్కడైనా ఉద్యోగ ప్రయత్నమే. స్కూల్ ఫైనల్ ప్రథమ తరగతిలో ప్రథముడిగా పాస్ అయ్యాడన్న ఉత్సాహం కొద్దీ ముందు వెనక ఆలోచించకుండా బిఏలో చేర్పించి ఇంకా కాస్త గట్టెక్కించడానికి తండ్రి ఎన్ని బాధలు, ఇబ్బందులు లోను కావాల్సి వచ్చిందో గుర్తుకొస్తే మదన్ మనసు తీవ్రంగా కలతపడింది. ఇప్పుడు తండ్రి చదివించగలనన్న అతడు తలూపడానికి తయారుగా లేడు. ఇప్పుడే ఆ నిర్ణయానికి రానక్కర్లేదు. రేపు ఒకరిద్దరితో కలిసి ముందు చదువుకు వీలు పడుతుందేమో చూస్తాను. ప్రయత్నం అనుకూలించని పక్షంలో మిమ్మల్ని ఇక శ్రమ పెట్టే ఉద్దేశం నాకు లేదు. నేను చదవను. నేను ఇదివరకే ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. సరే అయితే. కొడుకు నిశ్చయానికి ఆయన తలూపక తప్పలేదు. డబ్బో పలుకుబడో లేకుండా మనం ఆశించినంత త్వరగా ఉద్యోగాలు దొరకవు. టెంపరీగా కావాలనుకుంటే అది నీకు నచ్చుతుంది కూడా. రామ్మోహన్ రావు అనే నా స్నేహితుడు, బహుశా నువ్వు చూసి ఉండొచ్చు. కోటీశ్వరుడు. ఇక్కడేదో సేవా సదనం బళ్ళు నడుపుతున్నాడు. అతడు ఉండేది మాత్రం కంటీలో. అక్కడ వ్యవసాయం, తోటలు చూసుకుంటూ ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాడు. అతడిని కలిస్తే ఈ సేవా సంస్థల్లోనే ఏదైనా ఉద్యోగం ఇవ్వగలడనుకుంటా. కలుస్తావా? అలాగే, చూస్తాను. చాలా చిన్న స్టేషన్ అది. ట్రైన్ దిగి టికెట్ ఇచ్చేసి యువతలకు వచ్చేసాడు మదన్. కంటి ఎంత దూరం అండి ఇక్కడికి? దూరంగా కనపడేదే అదే కాలిబాటను వెడితే మైలు ఉంటుంది. వెళ్ళదారి అయితే కొంచెం చుట్టూ. నడక సాగించాడు మదన్. చాలా వరకు పొలాల గట్ల మీద పెడుతోంది బాట. ఇంకా వర్షం ప్రారంభం కాలేదు. చుట్టూ వరిమళ్ళు, పగుళ్ళు విచ్చిపోయాయి. వరి గంట్లు మేస్తూ అక్కడక్కడ పశువులు కనపడుతున్నాయి. ఆహ్లాదంగా లేదు ప్రకృతి. మేతలు లేక బక్క చిక్కిపోయిన పశువులు, బేటలు వారిన నేల, పొద్దు గుంకుతున్న చల్లబడని గాలి. శ్రీమంతుడైన రావుగారి నివాసం ఏ అధునాతన భవంతిలోనే అనుకున్నాడు కానీ విశాలంగా ఉన్న చాలా పాత కట్టడమే అది. మదన్ వెళ్ళిన సమయంలో రావుగారు కొంచెం అస్వస్థతగా ఉండి పడగదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎవరో అబ్బాయి తనను కలుసుకోవడానికి వచ్చాడని తెలిసి వరండాలోకి వచ్చారు. కూర్చోబాబు. చిరునవ్వుతో ఆప్యాయంగా మదన్ని కూర్చోమని చెప్పి అతడి రాక వివరాలు అడిగారు. రఘునాథరావు గారి కొడుకువా అన్నారు సంతోషంగా. ఏమో అనుకున్నాను మదన్. కోటీశ్వరుడు కదా, యువతల వాళ్లతో తామరాకు మీద నీటి బొట్టులాగా ఐశ్వర్య గర్వంతో అంటున్నట్టు వ్యవహరిస్తాడేమో అని. ఏదో అనాథ శరణాలయాలు, విద్యా సంస్థలు నడిపినా ఈ రోజుల్లో పేరు కోసం నడిపేవాళ్లే ఎక్కువ కదా. ఎలాంటి ఊహలతో వచ్చాడు. కానీ రావుగారు చాలా ఆత్మీయంగా, సనాతన భావాలు జీర్ణించుకున్నవారుగా, యథార్థ జీవిగా కనిపించారు. నాన్నకి ఇంత మంచి స్నేహితుడు ఉన్నాడా అనుకున్నాడు సంతృప్తిగా. నమస్కారం అండి. తన తండ్రితో రావుగారు తన చిన్నతనం స్నేహం గురించి
చెప్తూ ఉంటే తల వంచుకొని వింటున్న మదన్ ఉలిక్కిపడి తలెత్తాడు. మా అమ్మాయి రోహిణి బిఏ పాస్ అయింది ఈ ఏడే. నవ్వింది రోహిణి. మీరు పరిచయం చేయడం ఏంటి నాన్న? ఇద్దరం క్లాస్మేట్స్ అయితే 2 విధాల దగ్గరవాడు అన్నమాట. తన స్నేహితుడు కొడుకుగా పరిచయం చేశారు మదన్ను. ఎక్కడికో వెళ్ళి వస్తున్నారు? సెలవుల్లో ఇక్కడికి వచ్చానంటే నాకేం తోచదు. పుస్తకాలైనా ఎన్నని దొరుకుతాయి. మంచి కాలక్షేపంగా తోట పని అనుకున్నాను. భోజనం నిద్ర తప్ప నా కాలం అంతా మా తోటలోనే గడిచిపోతోంది. ఇద్దరు 3 ఏళ్లుగా సహా పాఠకులైనా ఒకరి పేరు ఒకరికి తెలియడం తప్ప ఎప్పుడు మాట్లాడుకునే అవకాశం రాలేదు. మదన్ బాగా చదివే తెలివైన కుర్రాడు. ఆడవాళ్ళను పూసుకొని తిరిగే స్వభావం కాదు. సోషల్గా నలుగురిలో ఆప్యాయంగా మసాలా గల్లడని, అవసరం లేకపోతే అతడంత నిర్లిప్తుడు మరొకడు ఉండడని అలాంటి అభిప్రాయం ఉంది రోహిణికి. రోహిణి గురించి అతడికి కూడా మంచి అభిప్రాయమే ఉంది. ఒకరి గొడవ పట్టని, తన చదువేమో తనేమో చూసుకునే బుద్ధిమంతురాలైన అమ్మాయి అని. అందుకు తగినట్టుగా చాలామంది ఆడపిల్లల వలె చెడ్డ కథలేవి అతడి చెవిలో పడలేదు. మదన సర్టిఫికెట్ చేతిలోకి తీసుకొని చూసి రావుగారు ముఖంలో సంతృప్తి రేఖలు స్పష్టంగా గోచరించాయి. ఇంత తెలివైన కుర్రాడువే, చదువులో గొర్రెతోకలాగా ఉండిపోవడం ఏంటి? నువ్వు బాగా చదువుకోవాలి. నీ వయసు కూడా ఇప్పుడు ఉద్యోగం చేయవలసింది, బాధ్యతలు నెత్తికెత్తుకోవాల్సింది కాదు. కాకపోవచ్చు, మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఉద్యోగం తప్పనిసరి. ఎక్కువగా తర్కించలేదు రావుగారు. సరే, నేను నాన్నగారితో మాట్లాడతాను. రేపో ఎల్లుండో నేను పట్నం రావాల్సిన పని ఉంది. మదన్ లేచాడు. నేనిక వెళ్ళొస్తాను. నువ్వు స్టేషన్కి నడిచేటప్పటికి బాగా చీకటి పడిపోతుంది. వెన్నెల రోజులైనా కాదు, రేపు ఉదయం వెళ్ళొచ్చు. ఈ రాత్రికి ఉండిపో అబ్బాయి. అవునండి, ఎలాగో నేను రేపు రావాల్సిన పని ఉంది, ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు. ఈ రాత్రి మాకు అతిథిగా ఉండిపోండి అంది రోహిణి. పెద్దగా వ్యతిరేకత వ్యక్తపరచలేదు మదన్. మరి నాకు సెలవా? కారు స్టార్ట్ చేయబోతూ అంది రోహిణి చిరునవ్వుతో. అభ్యంతరం లేకపోతే ఇంట్లోకి వచ్చి కొద్దిగా టీ తీసుకు వెళ్ళండి చిరునవ్వుతో ఆహ్వానించాడు మదన్. సీటు మీద కూర్చోగానే సంకోచంగా ఇంటి గుమ్మంలోకి వచ్చింది రోహిణి. ఇంచుమించు లజ్జతో కూడిన మందహాసం ఆమె పెదవి వంపులను మరింత ఆకర్షణీయంగా తీరుస్తూ ఉంటే, రమ్మంటారా? ఇంట్లో సూటిగా ఆమె ముఖంలోకే చూస్తున్నాడేమో. ఒక్క క్షణం అదోలా అయ్యాడు మదన్. ప్రకృతిలో అందాలు అనేక రూపాలు ఉండొచ్చు, కానీ హృదయాన్ని స్పందింపజేసే అందం చాలా అరుదుగా దృశ్యమవుతూ ఉంటుంది. అది తొలి అనుభవమే. కవులు ఆ ఘట్టాన్ని మధుర స్వప్నంగా, ఇంద్రజాలంగా చాలా పేర్లతో వర్ణిస్తారు. గతి తప్పిన భావాన్ని ఒక్క క్షణం అదుపులోకి తెచ్చుకొని సరు అంటూ లోపలికి వెళ్ళి ఒక 16 ఏళ్ల అమ్మాయితో తిరిగి వచ్చాడు మదన్. మా చెల్లెలు సరళ. లోపలికి రాక అపరిచితమైన ఆప్యాయంగా వినిపించింది ఆ పిల్ల కంఠానికి. ఒక్క క్షణం పులకింతకు లోనైంది రోహిణి. ఆ ఇంటివారి సంస్కారాన్ని ఊహిస్తూ కారులోంచి దిగి లోపలికి అడుగుపెట్టింది. రా అమ్మ, కూర్చో. మదన్ తల్లి రోహిణి భుజం తట్టి ఆ హాల్లోనే ఒక పక్కగా ఉన్న తివాసీ మీద కూర్చోబెట్టింది. అమ్మ బాగుందా? అమ్మ క్రితం సంవత్సరమే పోయిందండి విచారంగా చెప్పింది రోహిణి. మీకు ఎలా తెలుసమ్మా? అయ్యో, అమ్మ పోయిందా? విచారంగా అంది మదన్ తల్లి. మా ఊరు కంటేనమ్మాయి. నా పెళ్లి జరిగాక 1 సంవత్సరమే అక్కడ ఉన్నాం. తర్వాత అక్కడి ఆస్తిపాస్తులన్నీ అమ్ముకుని ఇక్కడికి కాంట్రాక్ట్ పనులు చూసుకుని స్థిరపడిపోయాం. అమ్మ ఎలా పోయింది? అనుకోకుండానే. గుండె ఆగి ఆ ప్రసంగం మార్చివేసి తన చుట్టూ ఉన్న అమ్మాయిలను చూస్తూ, మీ అమ్మాయిలా అంది రోహిణి. ఇది సత్యభామ, మదన్ వాళ్ళ అక్క. బిఏడి అయ్యి టీచర్గా ఉంటుంది. ఇది కస్తూరి, ఇది కావేరి, ఇది మణి, వీడు నా చిన్న కొడుకు. ఇంకా 2 పిల్లలు బయటికెళ్ళారు. ఓ, మీ ఇల్లు నిండుగా ఉంటుంది. అయితే మీ తర్వాత మళ్ళీ మీ అమ్మకు కాన్పు కాలేదన్నమాట. నేను పుట్టినప్పుడే అమ్మకు ఆపరేషన్ అయిందట. బలహీనంగా ఉందని కాన్పు బంద్ చేశారట. మళ్ళీ కాలేదు. సరళ టిఫిన్ ప్లేటు, నీళ్ల గ్లాసు తెచ్చి రోహిణి ముందు ఉంచింది. నేను తీసుకునే వచ్చానే, టీ మాత్రం ఇవ్వండి. వీల్లేదు, తీసుకోవాలి. పిల్లల బలవంతంతో తీసుకోక తప్పలేదు. ఎక్కువసేపు కూర్చోలేదు రోహిణి. ఏవో 2 సంగతులు మాట్లాడి లేచింది. మరి మీరు వస్తే ఎక్కడ దిగుతారు? బంధువులు ఉన్నారా? సత్యభామ అడిగింది.
ఆమెను భోజనానికి పిలిచే అవకాశం ఉందేమోనని. ఎందుకు? మా ఇల్లుంది ఇక్కడ, కానీ ఉండే అవసరం అంతగా కలగదు. పని చూసుకొని వెంటనే వెళ్ళిపోతాను. కాలేజీ తెరిస్తే హాస్టల్లో ఉంటాననుకోండి, నాన్న ఏ స్నేహితుల ఇంట్లోనో దిగుతూ ఉంటారు. మధ్యాహ్నం వరకే వెళ్ళిపోతారా? లైబ్రరీలో పుస్తకాలు ఇచ్చేసి కొత్త పుస్తకాలు తీసుకోవడమే తర్వాయి. ఆ తర్వాత ప్రయాణం మా ఊరికి. ఎప్పుడైనా వస్తే ఇక్కడికి రావడం మర్చిపోక అమ్మాయి. సెలవు తీసుకొని వెళ్తూ మదన్ కోసం చూసింది రోహిణి. తనను అప్పా చెల్లెళ్ళ మధ్య వదిలి జాలి లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆ మానవుడు. బయట నుంచి వచ్చిన మదన ఇంటి ముందు దిగిన కారు చూశాడు. రావుగారు వచ్చినట్టుంది అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. తండ్రితో మాట్లాడి వెళ్ళిపోతున్నారు రావుగారు. అన్ని సంగతులు నాన్నతో మాట్లాడానోయ్, నేను నీకు వస్తాను అని కదిలి వెళ్ళి కారులో కూర్చున్నారు. స్నేహితుడిని సాగనంపి లోపలికి వచ్చాడు మదన తండ్రి. సేవానందంలోనే నీకు ఉద్యోగం కల్పించడానికి రావు ఒప్పుకున్నాడు రా. ఓ మాదిరి జీతంతో అయితే ఆయన పెట్టిన షరతు వేరే. తెలివైన వాడివి. పొట్టకూటి జీతం కోసం ఎరికిపోవడం అతడికి కష్టంగా ఉందట. నువ్వు మామూలుగా కాలేజీకి వెళ్ళి చదువుకుంటూనే వీలుని బట్టి ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు ఆయన చెప్పే బాధ్యతలను నిర్వహించాలట. నీ చదువుకు పెట్టే ఖర్చు నువ్వు సంపాదన పరుడివి అయ్యాక తిరిగి ఇచ్చుకోవచ్చునట. కాకపోతే స్నేహితుడి కొడుకుని చదివించానన్న తృప్తి తనకు ఉంటుంది అన్నాడు. ఏం, ఆయన పెట్టిన షరతును అంగీకరించకపోతే? కేవలం ఉద్యోగం మాత్రమే ఇవ్వలేడా? ఇందులో అభిమానపడ్డానికి ఏం లేదురా మదన్. కేవలం నీ తెలివితేటలు, నీకొచ్చిన క్లాసు చూసి ఉత్సాహపడుతున్నాడు అంతే. కానీ మన ఆర్థిక పరిస్థితికి జాలిపడడం ఎంత మాత్రం కాదు. పోతే అతడికి నీ మీద ఏవో ఆశలు కూడా ఉన్నట్టున్నాయి. ఈ సేవా సంస్థలు ఇంకా ఇతరమైన పనులు బాధ్యతలతో తెలివిగా నిర్వహించగల వ్యక్తి కోసం అతడు అన్వేషిస్తున్నట్ట. ఈ మధ్య అతడికి అనారోగ్యం వల్ల అన్ని పనులు చూసుకోవడానికి ఓపిక లేకుండా పోతోందని, సమర్థుడైన యువకుడు కోసం చూస్తున్నానని అన్నాడు. బహుశా అతడు చూపులోనూ పడ్డట్టున్నావు. నన్ను చాలా మెచ్చుకున్నాడు. ఇందులో ఎవరి బలవంతం లేదు. ఆలోచించుకో, నీకు ఇష్టమైతేనే చదువుకోవచ్చు. మదన్ మోహన్ రావు గారు సేవా సదనం ఆఫీస్ గదిలో కూర్చుని ఏవో కాగితాలు పరిశీలిస్తున్నాడు మదన్ బాబు ఈసారి గట్టిగా పిలిచింది రోహిణి. అతడి బల్లకు దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చుంటూ తన గదిలోకి వస్తూనే అతడు గమనించాడేమో అనుకుంది రోహిణి. అలాంటిది పిలిచిన పలకని పనిలోని దీక్షకు వింతపడింది. ఓ, నాన్నను డబ్బు అడిగారట కదా. ఆయనకు సుస్థిగా ఉండి నన్ను పంపించారు చెక్కు ఇచ్చి. అక్కడ కొన్ని మార్పులు చేసి కొత్త పద్ధతుల్లో సేవా సదనాన్ని నడపడానికి ప్లాన్ వేశాను. వాటి అమలుకు కొంత డబ్బు అవసరం పడి అడిగాను. ఆ కాగితాలు అవేనా? ఒకసారి ఇస్తారా? చూసిస్తాను. ఒక పరిశీలన మాత్రమే, పర్యవేక్షణ మాత్రం కాదు అంది నవ్వుతూ. కాగితాలు అందిస్తూ గంభీరంగా నవ్వాడు మదన్. ఎలా అయినా పర్వాలేదు. పనిలో బాధ్యత తెలిసిన వాడికి ఇలాంటి కుశంకలకు భయాలకు తాముండదు. ఒరే మోహను, ఇద్దరూ ఒకసారి తలెత్తి చూశారు. సహపాఠి, మదన్ ప్రియమైన స్నేహితుడు అయిన రమణ వచ్చాడు గదిలోకి. వెనక ఒక యువతి. రా రా అమ్మ, కూర్చో. ఆమెను రమణే పిలిచాడు లోపలికి. పక్కనున్న బల్ల మీద కూర్చోజేశాడు. ఇలాంటి వాళ్ళు సదనానికి పరిచితులే. ఎవరూ అనాథై ఉంటుంది అనుకున్నట్టుగానే రమణ చెప్పాడు. రమణకు పొరుగున ఉండే కుటుంబం వాళ్ళది. పెళ్ళై ఏడాదైంది ఆమెకి. అత్త మొగడి బాధలు పడలేక, దెబ్బలు తినలేక రాత్రి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. ఎవరో చూసి వెంటనే బయటికి తీసి బ్రతికించారు. తమ పరువు బజారుకిడ్చిన ఆడదాన్ని తిరిగి ఇంట్లోకి రానివ్వమని వాళ్ళు ఆ రాక్షసి కొంపలో అడుగు పెట్టలేనని ఈమె భీష్మించుకోవడంతో ఒక పెద్ద మనిషి రమణని తోడిచ్చి ఇక్కడికి పంపించాడు ఆమెను. ఆమెకు పుట్టింటి వైపు వాళ్ళు కూడా ఎవరూ లేరట. నీ పేరేంటమ్మా? మదన్ అడిగాడు. సుజాత. బెరుకుగా చెప్పింది ఆమె. చాలా చిన్న వయసు, 16-17 వయసు ఉంటుంది అంతే. చామన ఛాయ, కళగల మొహం. గాలి విసురుకు చెదిరిపోయిన పువ్వులాగా ఉంది ఆమె ముఖం. బెదిరిపోయినట్టుంది ఆ మనిషి. జాలిగా భుజం తట్టింది రోహిణి. మరేం భయం లేదు, దిగులు పడకు. ఇది నీలాంటి వాళ్ళెందరికో చల్లని చోటు. జలజల కన్నీళ్లు కార్చేసింది సుజాత. ఏడవకు, లే, సదనాన్ని చూద్దు గాని. నీలాంటి వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకో. నిజంగానే ఆ అనాథ స్త్రీల మధ్యకు పోయి వాళ్ళని చూశాక కొద్దిగా కాంతి వచ్చింది సుజాత ముఖంలో. అక్కడ ఉండేది చాలా వరకు విధవలు, మొగుళ్ళు వదిలేసిన వాళ్ళు, వయసు మళ్ళిన
మగాడు పిల్లలు ఎవరు దిక్కులేని పొట్ట గడవడం కష్టమైన వాళ్ళు ఎందరో. ఎంతో కష్టదశలో ఉన్న తమలాంటి వాళ్ళని చూస్తే మనిషికి ఎందుకో స్వాంతన, ధైర్యం. చివరిసారిగా ప్రయత్నించి నిస్పృహగా వెనక్కి వాలింది రోహిణి. స్టీరింగ్ వదిలి లాభం లేదు. డ్రైవర్కు కబురు పెట్టాలి. ఆ కారు పేరుకు మాత్రం ఉన్నాడు ఓ డ్రైవరు. అతడుండేది ఇక్కడే, కానీ నెలలో 15 రోజులు పనిలోకి రాడు. వాడికి అయ్యగారి వల్లనే ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం. చాలా సంవత్సరాలుగా అతడు తమ దగ్గర వినయంగా పనిచేస్తూ పోతున్నాడు కనుక అతడిని ఉద్యోగం నుండి తొలగిస్తే అతడి కుటుంబానికి మరొక ఆధారం ఏమీ ఉండదని ఆ ఉద్యోగం కొత్తవాడికి ఇవ్వలేకపోతున్నారు రంగారావు గారు. పనికి మాలిన ఆ డ్రైవర్ మీద, అలాంటి వాడిని పనిలో ఉంచుకొని జీతం ఇస్తున్నందుకు తండ్రి మీద విసుక్కుంటూ ఉంటుంది రోహిణి. త్వరలో ఈ ఆస్తి అజమాయిషి నీకు అప్పగిచ్చేస్తానమ్మాయి. పాత పనివారికి ఎంతవరకు స్వస్తి చెప్తావో, ఎంతమంది కొత్త వారికి స్వాగతం ఇస్తావో అని ఇష్టం. కానీ నువ్వు ఎక్కువగా మార్పులు చేయలేవు. నా మీద ఇప్పుడు విసుక్కున్నంత సులభం కాదు. బాధ్యత నీదైనప్పుడు మానవత్వం అడ్డొస్తుంది అని నవ్వేశాడు తండ్రి. బాధ్యతలు, కర్తవ్యాలు స్వీకరించినప్పుడు మనిషి మామూలు ఆలోచన పద్ధతికి స్వస్తి చెప్పవలసి వస్తే వస్తుంది. డ్రైవర్కు కబురు పెట్టిన కారు బాగయ్యేటప్పటికి చాలా రాత్రి అయిపోవచ్చు. కారు డ్రైవర్కి అప్పగించేసి ఇవాళ మా ఇంటికి రండి, అభ్యంతరం లేకపోతే ఆహ్వానించాడు మదన్. మా ఇంటికి రావడానికి అభ్యంతరం లేదు, కానీ ఈరోజు నేను వెళ్ళి తీరాలి. నాన్న చాలా అస్వస్థతగా ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేసింది రోహిణి. డ్రైవరు ఇంటికి మనిషిని పంపండి. లాభం లేదు, పెదవి విరిచాడు మదన్. ఈరోజు వెళ్ళి తీరాలని అనుకుంటే కారు మాట వదిలేసి స్టేషన్కి బయలుదేరండి. మరీ టైం కాలేదు, రిక్షా పిలవనా? కంగారు పడింది రోహిణి. అబ్బే, ఇక్కడ రైలు ఎక్కి పక్క స్టేషన్లో దిగడానికి నాకేం భయం లేదు, కానీ అక్కడి నుంచి నడిచి వెళ్లాల్సి వస్తుంది కదా. అసలే వర్షం వచ్చేటట్టుంది సాయంత్రం. సుకుమారమా? సుకుమారం కాదు బాబు, 2 మైళ్ళు సరదాగా నడిచిపోగలను ఒక్కదాన్ని. ఆ పొలాల గట్లమ్మడ పడి దేవుడు తమాషా చూడాలని వర్షాన్ని కూడా తోడు చేస్తే ఇహ నా పని. భయంగా గుండెల మీద చేతులేసుకుంది. నేను వస్తాను పదండి, మీ నాన్నగారిని చూడాలి, కొంచెం మాట్లాడే పని కూడా ఉంది. ఆఫీస్ గది తాళం వేయడానికి వెళ్ళాడు మదన్. కారులోంచి దిగింది రోహిణి. వరండాలో నిలబడి ఆవరణలో చెట్ల కింద నిలబడ్డ రోహిణిని చూస్తున్నారు ఆశ్రయం పొందిన అనాథ స్త్రీలు. సుజాత కూడా ఇటే చూస్తోంది. మెట్లెక్కి వెళ్ళి సుజాత వీపు చరిచింది రోహిణి. నువ్వేం బెంగ పెట్టుకోకు, ధైర్యంగా ఉండు. చూడమ్మా పార్వతమ్మ, బాగా బెదిరిపోయినట్టుంది ఈమె, కొంచెం ధైర్యం చెప్పు. పదండి. మదన్ వచ్చాడు. గంభీరంగా ఎత్తుగా ఉన్న మదన్ విగ్రహం పక్కగా మేఘ మాలికల మధ్య మెరుపు తీగలాగా గంతులేస్తూ మెట్లు దిగి వెళ్తున్న రోహిణి వెనక విచిత్రమైన చూపులు, తూపులు, ఐశ్వర్య ఆడంబరాలకు, అపూర్వమైన అందాలకు నోచుకోని జన్మలు వాళ్ళవి. తమ అన్నదాత పుత్రిక అని కృతజ్ఞతతో పొలికించే హృదయాలు కొన్ని. అయితే ఐశ్వర్యవంతుని అనురాగాల పట్టి అని ఈర్ష్య అసూయలతో ముకుళించకపోయినా నేత్రాలు ఎన్నో. పేరు చూపులి రోహిణికి పరిచితమే. గమనించినట్టుగా సౌమ్యంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది వాళ్ళ మధ్య నుంచి. రోహిణితో స్టేషన్ యువతలకు వచ్చేసి కొన్ని క్షణాలు నెంగికేసి చూపులు సారించాడు మదన్. క్రమంగా మేఘావృతం అవుతోంది ఆకాశం. ఎప్పుడో ఏ క్షణంలోనో వర్షించేటట్టుంది. బయలుదేరదామా? దోవలో తడిసిపోవచ్చు. కానివ్వండి, మొలకెత్తి పోం కదా. నడవండి, మీ పిక్కబలం చూస్తాను. బాబోయ్, నా వల్ల కాదు. ఏదో షికార్లా నెమ్మదిగా పొలాల మధ్య నడకే కానీ సరదా పడుతున్నాను, కానీ పిక్కబలం చూపుకోవడానికి నాకు నడక అలవాటే లేదు. వరుణదేవుని తోడు చేసుకుని శ్రావణ సుందరిని చేసిన సవరింపులతో సోయగాలు వెరిసిన అడవి మధ్య ఇద్దరు నడక సాగించారు నెమ్మదిగా. మొన్న ఎడతెరిపి లేకుండా వారం రోజులు ఉధృతంగా కురిసిన వర్షాలకు నేల జాలు పడింది. మధ్య మధ్య జాలు పట్టి సన్నని జడలు అల్లుకొని పారుతున్న చిన్న కాలువలు, అవి తేల్చిన ఇసుక తిప్పలు, చెరువులో నీరు చూసి సాగుబడి మొదలుపెట్టిన వరిమళ్ళు, చుట్టూ దూరంగా ఏపుగా పెరిగి కంకి ఈనడానికి తయారైన జొన్న పైరు, కన్నులకింపైన పచ్చని ప్రకృతి. ఆలపించిన అనురాగంతో అవని గగనం ఆలకించగా సన్నగా కూనిరాగం తీస్తూ మదన్ వంక చూపులు పోనిచ్చింది రోహిణి. ఏంటో పరధ్యాన్నంగా నడక సాగిస్తున్నారు
అన్నాడతను తడితడిగా ఉన్న నేల మీద జాగ్రత్తగా అడుగులేస్తూ. ఇంత చక్కని ప్రకృతి మధ్య మీకు ఆలోచించడానికి ఏం దొరికింది? మనిషి ఆలోచనలు కొరికివేస్తూ ఉంటే ఏ కమనీయ ప్రకృతి పలకరించలేదు. రోహిణిలో చలాకితనం తగ్గింది. సానుభూతిగా అడిగింది, ఇంట్లో ఇబ్బందులా? అవే దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు. నా పుట్టుకతో మా నాన్నకు ఉన్న ఐశ్వర్యం అలా నిలిచి ఉంటే నేను ఒక సౌందర్య రాధకుడిగా, భావకుడిగా, కళాకారుడిగా మారి ఉండేవాడినేమో. ఏ కాంట్రాక్టు పనుల వల్ల సిరి సంపదలు పెంచాడో వాటి వల్లే నష్టపడ్డాడు. అందుకే ఊహలతో ఎత్తుకు ఎదగలేక యథార్థవాదిగా పోవలసి వచ్చింది. పెళ్ళుడి దాటిపోతుంటే విరాగిణిలాగా మారిపోతోంది అక్క సత్యభామ. టీచర్గా ఉద్యోగం చేస్తూ సంపాదన పరురాలైన ఆ వయసు కోరే తృప్తి వేరే. అందుకు అవకాశం కల్పించలేకపోతున్నందుకు ఆమె కంటే ఎక్కువ వ్యధ పడుతుంది. ఇంటికి పెద్దవాడినైనందుకు నేను, అమ్మ, నాన్న, ఇంకా పెళ్ళికి ఎదిగొచ్చిన 2 చెల్లెళ్ళు, చదివే పిల్లలు. వయసు వస్తున్నందుకేమో ఇదివరకులా నిశ్చలంగా ఉండలేకపోతున్నాను. ఇంటి సమస్యలు ముందుకు వస్తే తీవ్రంగా వికలమైపోతుంది మనసు. అతడి వేదన హృదయానికి చేరువై ఏదో చెప్పాలని తపన చెందింది. కానీ అంత చనువింకా ఇద్దరి మధ్య ఏర్పడలేదు. ఏదో 2 మాటలు పొడిగా చెప్పాల్సిందే. మనసు మరుగుపరుచుకొని శుష్క ప్రియాలు చెప్పడం ఎలా? మోగగా తన కన్నులతోనే సానుభూతి వ్యక్తం చేసింది రోహిణి. కారు మేఘాలు క్రమ్ముకుని టపటపా చినుకులు రాలసాగాయి. చెట్టు మాను చాటుకు వెళ్ళి నిల్చున్నారు ఇద్దరు. అయినా గాలి విసురు అధికమై తడిసిపోక తప్పలేదు. ఇంటికి వెళ్ళగలమా లేదా భయపడిపోయింది రోహిణి. వర్షంలోకే చూస్తున్న మదన్ అనుకున్నాడు, అసలు ఈరోజు ఈమెను బయలుదేరనీయకుండా చేయవలసిన మాట. వర్షంలో తడిసి ఈ సుకుమార్కి జ్వరంగానే పట్టుకోదు కదా. వాళ్ళిద్దరూ భయపడిన విధంగా వర్షం నిలవలేదు. గాలి తరుముకుపోయింది. ముందుకు తిరిగి నడక సాగించారు. గాలికి తడిసిన దుస్తులు తడి పొడిగా ఆరాయి. ఊరి బయట రోహిణి నౌకరు ఎదురయ్యాడు. తోట దగ్గరికి కావలి వెళుతూ, గంట ముందు అయ్యగారు ఎంత బెదరగొట్టేశారోనమ్మా. సోఫాలా ఏదో చదువుకుంటూ కూర్చున్న ఆయన గుండె అరచేత్తో పట్టుకొని 1/2 గంట గనక అట్టే మాట్లాడలేకుండా ఉండిపోయారు. నిలువున చెమటలు పట్టేశాయి. ఆచార్ని గాని పిలుచుకొచ్చి చూపితే ఆయన ఏదో మందిచ్చాడు. అది తాగినాక కొంచెం దేరుకున్నారు. కంగారుగానే ఇల్లు చేరింది రోహిణి. ఎలా ఉంది నాన్న ఇప్పుడు? సోఫాలో తండ్రి పక్కనే కూలబడిపోయి చెయ్యి తడుముతూ అడిగింది. ఏం లేదమ్మా, పైత్య ప్రకోపం అన్నాడు ఆచారి. తేనెతో మందిచ్చాడు, తగ్గిపోయింది. కార్యమైందమ్మా మదన్ చెప్పాడు. తండ్రికి కులాసాగానే ఉందని మరోసారి అనిపించుకొని లోపలికి వెళ్ళిపోయింది రోహిణి చీర మార్చుకోవడానికి. ఏమిటయ్యా విశేషాలు? సేవా సదనం సంగతులే కొని చెప్పాడు మదన్. నీ ఊహలు ఉన్నతమైనవే బాబు. సదనాన్ని మంచి అధునాతన పద్ధతిలో అభివృద్ధి చెయ్యాలంటావు. ఇంకా కొంతమంది అనాథలకు వసతి కల్పించాలి అంటావు. దానికి నేను ఎప్పుడూ చేసిన ఏర్పాట్లు డబ్బు చాలదు. నేను వ్యాపారంలో ధనవంతుడిని అయ్యాను. వ్యాపారం అంటేనే అక్రమ ఆర్జన. ఆ పాప పరిహారంగా కొంత డబ్బు ఈ విధంగా సక్రమ వినియోగం కావాలని కొద్దిమంది కోసం ఈ సేవా సదనాన్ని స్థాపించాను. అనాథల కోసం ఉపయోగపడేలా చేయాలన్న నీ ఉద్దేశం అనుకున్న విధంగా సక్రమంగా ఫలితాన్ని ఇస్తూ పోతే మంచిదే. అనుకున్నట్టు కాకపోతే విరాళాలు ప్రోగు చేయాలి. అది నువ్వు అనుకున్నంత సులభం కాదు. సరేలే, చేసి చూద్దాం అన్నారాయన. మీరిలా అస్వస్థత అని ఊరికే ఉండిపోతే బాగాలేదండి. మీరు తగిన చికిత్స చేయించుకోవాలి. అక్కడికి వచ్చేసి మా ఇంట్లో కొన్నాళ్ళు ఉండండి. మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు మీకే లోటు లేకుండా చూసుకుంటారు. మా ఫ్యామిలీ డాక్టర్ చాలా మంచివారు, తెలిసినవారు. అంటే మీకు అక్కడ ఉండడానికి వేరే ఇల్లు వసతి లేదని కాదు. కాస్త నలుగురిలో మా ఇంట్లో ఉంటే, పిల్లల్లాంటి వాళ్ళ మధ్య ఉంటే మీరు త్వరగా కోలుకుంటారు అని అంటున్నాడు. మదన్ కంఠంలో వినిపించిన ఆత్మీయత రావుగారి మనసుని పులకింపజేసింది. కులాసాగా నవ్వేశారు. నిజంగానే అవసరం వచ్చినప్పుడు నీ ఆహ్వానం మనస్ఫూర్తిగా మన్నిస్తానోయ్. కానీ ఇప్పుడప్పుడే ఆ అవసరం లేదు. ఇది వృద్ధాప్యానికి సహజమైన అనారోగ్యమే. దీనికి విశ్రాంతిగా ఈ పల్లెల్లోని ప్రశాంత వాతావరణం చాలు అన్నాడు. రోహిణి వస్తూనే కోప్పడింది. మీరు కాసేపు పడుకోండి నాన్న. ముందే మీరు తలనొప్పితో బాధపడుతూ, ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ, వీపులు తీసేలా కూర్చుని ఏం మాటలు? వెళ్ళి పడుకోండి.
రోహిణితో ఇదివరకు అంటున్నట్టు మాట్లాడే మదన్ ఇప్పుడు ఇక నుండి ఏ విషయం సంప్రదించినా ఆమెతోటేనని తెలిసి తన సంకోచం కొద్దిగా వదిలించుకోక తప్పలేదు. రాత్రి చాలాసేపటి వరకు సేవా సదనం సంగతులే మాట్లాడాడు. అన్ని విధాలా అతడి అభిప్రాయంతో ఏకీభవించింది రోహిణి. అతడి ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి అవసరమైన డబ్బు ఇవ్వడానికి అంగీకరించింది. తోట బాగా వచ్చింది. పగలంతా ఎండకాలిన నేల అప్పుడప్పుడైనా తగిలిన నీటి తాకిడికి కమ్మని వాసనలు వెళ్ళగక్కుతోంది. పచ్చగా పూసిన బీర పూల మీద ఏవో రెక్కల పురుగులు జుమ్మని వాలుతున్నాయి. తోటలోని అన్ని పాదులు ఆరోగ్యంగా గుబురుగా పెరిగాయి. పొట్లపందిరి నిండా నేలకు తాకేలాగా కిందకి వేలాడుతున్నాయి పొట్లకాయలు. అన్ని పాదుల నిండా పూతలతో పిందెలతో కళకళలాడుతోంది. నీళ్లు పోస్తున్న పార్వతి మొహం రోహిణి మెచ్చుకోలుగా తృప్తిగా చూసి వెళ్ళిపోయింది. ఈ సేవా సదనమే తనకు ఆశ్రయమే ఇవ్వకపోతే మగడు చనిపోయి వెనక ముందు ఎవ్వరూ ఆదుకునేవారు లేక ఏమై ఉండేదో అనుకుంది. మదన్ పథకం ప్రకారం అక్కడ స్త్రీలు సోమరిగా కూర్చోకుండా ఏవో కుటీర పరిశ్రమలు, తగిన శరీర పరిశ్రమ కల్పించబడింది. దానివల్ల తమ గాథలు బాధలు తెచ్చుకునే తీరిక టైము వాళ్ళకి లేదు. మదన్ ఊహలు 100% యథార్థ రూపం ధరించడమే కాకుండా సేవా సదనం పేరు ప్రతిష్టలు కూడా ఎనుమనింపబడ్డాయి. రోహిణి ఆలోచిస్తోంది. ఇన్నాళ్ళు తమ సన్నిహితత్వంలో మనసులు విప్పి మాటలతో మరుల సంగతి చెప్పుకోలేకపోయినా కనులు కలిసి ఏవో ప్రణయ భాషలే మాట్లాడుకుంటున్నాయి. అప్పుడప్పుడు అతని కనుల్లో కదిలే వింత కాంతి తన ఊహలతో భ్రమపడిందా? అతడికి తనంటే ఆకర్షణ ఉంది. ప్రేమో ఏమో, ఆ ఆకర్షణే ప్రేమ అని భ్రమపడిందేమో. అయితే తను అలా పరిహాసాస్పదమైన పరిస్థితిలో చిక్కుకున్నదన్నమాట. అతడి సాహచర్యం సుస్థిరం చేసుకోవడానికే కాదు తను ఈ సేవా సదనం బరువు బాధ్యతలు స్వీకరించింది. కాకపోతే తను చదువును అలక్ష్యం చేయవలసిన పనేంటి? చదువు అయ్యేదాకా నాన్ననే చూసుకోమని చెప్పేది. అయితే తన ప్రోత్సాహం అతడికి ఉత్సాహకరంగానే కనిపించింది. మరి ఏమిటి తను చూసిన దృశ్యంలో అంతరార్థం? చిన్న తమ్ముడి పుట్టినరోజుని సత్యభామ ఆహ్వానం గుర్తు చేసుకుని షాప్కి వెళ్ళి కొత్త చొక్కా లాగు మరి 2-3 ఆట వస్తువులు తీసుకుని బయలుదేరింది రోహిణి. మధ్యాహ్నం వరకే భోజనానికి రమ్మని మరీ చెప్పింది సత్యభామ. ఆఫీస్ పని తెమలక సాయంత్రం బయలుదేరింది రోహిణి. ఎందుకో ఈ మధ్య సదనంలో కాలు పెట్టడం లేదు మదన్. కాలేజీకి కూడా సక్రమంగా వెళ్ళడం లేదని తెలియవచ్చింది. ఇంటికి వెళ్తే ఏమిటో తెలియగలదన్న ఆశ కూడా ఉంది రోహిణికి. పుట్టినరోజు పండగ ఏర్పాట్లు గొప్పగానే చేశారు. ప్రస్తుతం అనుభవిస్తున్న లేమి అయినా ఆడంబరాలకు అట్టహాసాలకు తక్కువేమీ లేదు. శ్రీమంతం అనుభవించిన నాటి అలవాట్లను మర్చిపోలేక ఉన్ననాడు ఉగాది, లేని రోజు శివరాత్రిలాగా గడిపేసే జీవితానికి అలవాటు పడింది ఆ కుటుంబం. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు, మగపిల్లలకు చదువులకు ఇబ్బంది పడిపోయి ఆ కుటుంబం చిన్న అబ్బాయి పుట్టినరోజుని ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం చూసి ఆశ్చర్యపోయింది రోహిణి. ఆమె వెళ్ళేటప్పటికే భోజనాలు ముగిసి పేరంటం జరుగుతోంది. చాలా వరకు గొప్పింటి వాళ్లే వచ్చారు. బాబుకు తను తెచ్చిన వస్తువులు అందించి పేరంటాళ్ల మధ్య కబుర్లతో కూర్చున్న సత్యభామ సరసన కూర్చుంది రోహిణి. మాయా మిగతా ఆడపిల్లలు పసుపు కుంకుమలు అందిస్తున్నారు పేరంటాళ్లకు. మొహమాటం లేని ముత్తైదువా, ఇంకెన్నాళ్ళు ఇలా సత్యతో ఉద్యోగం చేస్తావమ్మా? పెళ్లి చేసుకుని ముచ్చటగా సంసారం చేసుకునే వయసంతా గడిచిపోతోంది అంటుంటే పేరంటాళ్లకు తాంబూలం పళ్ళు అందిస్తుండగా సరదాగా కబుర్లు చెప్తున్న మదన తల్లి మొహం మాడిపోయింది. దాని సంపాదనకు ఆశపడి ఉద్యోగం చేయిస్తున్నామా వదిన? తగిన సంబంధం దొరకకనే కదా ఇలా ఉండిపోవలసి వచ్చింది. నాకు గుండెల మీద కుంపటి లేదనుకున్నావా వదిన? ఈ ఆడపిల్లల పెళ్ళిళ్ళ బెంగతో తిన్నదంతా నీరైపోతోంది. అది ఉద్యోగం చేయబట్టే 7-8 సంవత్సరాలు అవుతోందా? ఆ డబ్బు అంతా బ్యాంకులో జమ కడుతూ వస్తే ఆ డబ్బుతో ఏ విదేశాలకు వెళ్ళి వచ్చినా డాక్టర్నో ఇంజనీర్నో సంపాదించుకునేది కాదు. సిగ్గుతో కుంగిపోయింది మదన్ తల్లి మొహం. కడుపులో చల్ల కథలని అమ్మలక్కలు మాట్లాడే మాటలివి. టైం అయిపోతుందని రోహిణి బయలుదేరింది. చిరునవ్వుతో నమస్కారం చేసి మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు మదన్. డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు. ఒకరోజు ఆఫీస్లో కూర్చొని పని చేసుకుంటున్నాడు మదన్. రోహిణి అక్కడికి వచ్చింది. ఒక మాట చెప్పనా? మా నాన్నతో మీ నాన్న అన్నారట,
మదన్ను అల్లుణ్ణి చేసుకోబోయి అని. మరి నువ్వెలా నిర్ణయించుకున్నా నాకు సమ్మతమే. నువ్వు నాలా ఉండిపోవడం సమంజసం కాదు కాబట్టి, స్త్రీకి కొన్ని ప్రకృతి విధించిన హద్దులు నియమాలు ఉన్నాయి కాబట్టి వాటిని ధిక్కరించి కూడా నువ్వు నా మార్గంలోకి సాగి వస్తానంటే మరి నేను అంతకంటే కోరేది ఏముంది మదన్? రోహిణి ముఖంలోకి చూసి విషాదమో ఆనందమో తెలియని బాష్పాలు వినీల నేత్రాలలో నిండి మెరుస్తూ ఉంటే ముఖం ఓరగా తిప్పుకుంది రోహిణి. ఆమె చేతిని అందుకొని మృదువుగా నొక్కుతూ మరోసారి అన్నాడు మదన్. ఈ సేవా సదనం నా తాళిబొట్టు. మీరు నడిచే సేవా పదమే మధుర స్వప్నాలు, చవి చూపే వైవాహిక జీవితం. కానీ ఏ క్షణంలోనూ నన్ను విడవనని మాటివ్వండి. ఒక స్నేహితుడిగా నా ఈ ఒంటరి జీవితానికి తోడై నిలుస్తానని. అదే మీరు నాకు కట్టే తాళిబొట్టు అంది రోహిణి సిగ్గుతో. అతను నవ్వుతూ ఆమె వంక చూశాడు.